హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? నేను డాక్టర్ ఎన్ జయపాల్ గారి పెద్ద కోడల్ని, అలానే పాస్టర్ ఎన్ జోసెఫ్ ప్రకాష్ గారి భార్యని. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరిపరిచి నీ మాట నా నోట ఉంచండి నాయన. శక్తి చేత బలం చేత కాదు, కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి అయ్యా. వినగలిగిన చెవులు, గ్రహించుకునే మనసు మా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చాలాసార్లు మన జీవితంలో దేవుడు ఎంత గొప్పవాడో మర్చిపోతూ ఉంటాం. దేవుడు అనేవాడు అంటే ఎందుకు నాకు ఇంత సమస్య వచ్చి పడింది, ఎందుకు నాకు ఈ శ్రమలు, నేను ఎందుకు ఎగ్జామ్ ఫెయిల్ అవ్వాలి, నాకెందుకు పిల్లలు పుట్టరు, నాకెందుకు ఉద్యోగం రాదు, నేను ఎందుకు ఇంకా స్థిరపడలేకపోతున్నాను, ఏంటి అప్పుల బాధ, అనేకమైన సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. యెషయా గ్రంథం 66:1 చూసినట్లయితే, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని రాయబడి ఉంటుంది. మీరు నా నిమిత్తం కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏ పాటిది. నిజంగా మన జీవితంలో దేవుడు ఎంత గొప్పవాడో మనం గ్రహించుకుంటే మనం భయపడనక్కర్లేదు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంత గొప్ప దేవుడు, మహా ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసే దేవుడు మనకి తోడుండగా మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు చింతించాలి? ఈరోజు చాలామంది సంతోషంగా ఉండలేకపోతున్నారు. నేను అనుకున్నట్టు నా జీవితం లేదు అని దుఃఖించేవారు కొందరు, నేను అన్నిట్లో విఫలుడు అయ్యాను అని బాధపడేవారు కొందరు. మరి అనేకమైన బాధలతో జీవితాన్ని సంతోషంగా గడపలేకపోతున్నాం. యోహాను సువార్తలో ప్రభు అంటాడు, సమృద్ధైన జీవితాన్ని మీకు ఇవ్వడానికి నేను వచ్చాను అని. కానీ ఆ సమృద్ధైన జీవితాన్ని మనము అనుభవించలేకపోతున్నాం. ఎందుకంటే మనము దేవుని యందు నమ్మిక ఉంచట్లేదు, ఆయన యొక్క గొప్పతనాన్ని నమ్మట్లేదు, ఆయన ఎంత ఘనుడో ఎంత గొప్పవాడో నమ్మట్లేదు. కేవలం నోటి మాటతో ఈ భూమి ఆకాశములను సృజించినవాడు మన ప్రభు. ఈ శూన్యము సృష్టిని సమస్తము తన ఆధ్వర్యంలో ఉంది. ఈ విషయాన్ని మర్చిపోయి చాలాసార్లు ఈ జీవితంలో వచ్చే సమస్యలను బట్టి విసిగిపోయేవారుగా ఉన్నాం, బెదిరిపోయేవారుగా ఉన్నాం, కంగారు పడేవారుగా ఉన్నాం. యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ వాటికి చోటిచ్చేవారుగా ఉన్నాం. దేవుడికి మీ సమస్యలు ఎంత పెద్దవో చెప్పకండి, కానీ మీ సమస్యలకు చెప్పండి దేవుడు ఎంత గొప్పవాడో. ప్రతి మనిషి జీవితంలో సమస్యలు ఉంటాయి, కానీ ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తామో, ఎప్పుడైతే ప్రభు నువ్వు సింహాసనాసీనుడవైన వాడు, ఆకాశం నీకు సింహాసనంగా ఉంది, భూమి నీ యొక్క పాదములకు పీఠంగా ఉంది, మేము మీకు ఆ మిడతల వలె కనపడుతున్నామని యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఇంత గొప్ప దేవుడు ఉండగా మనకెందుకు చింత, మనకెందుకు దిగులు, మనకెందుకు భయం? మరి ఈరోజు అనేకమైన సమస్యలు, అనేకమైన కాలర్స్ ఫోన్ చేసి చెప్తారు, అప్పుల బాధ, జబ్బులు, ఉద్యోగం లేని పరిస్థితి, పిల్లలు కలగలేని పరిస్థితి, అనేకమైన సమస్యలు. మేము ఎంతవరకు ప్రార్థన చేయగలమండి? అవును, ప్రార్థన చేస్తాం, కానీ మనకి విశ్వాసం లేకపోతే ఆ ప్రార్థన యొక్క ఫలితం చూడలేము. విశ్వాసం అంటే ఏంటి? చూడని దాని గురించి ముందుగానే నమ్మడం. అవును, ఎస్, దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తాడు అని నమ్మి విశ్వసించడమే. ఈరోజు దేవుడిని నమ్మట్లేదు,
దేవుని ఒక గొప్పతనాన్ని మర్చిపోతున్నాం కాబట్టి మనము అనేకమైన సమస్యల్లో కూరుకుపోయి ఉంటాం. ఒక పేదవాడు తన భుజం మీద తన సామాన్ల మూట తీసుకొని దారి పొడుగున వెళ్తూ ఉంటాడు. అయితే ఎదురుగా ఒక గుర్రపు బండి వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు అతను ఒక మంచి వ్యక్తి బహుశా ఆపి నా యొక్క గుర్రపు బండి మీద నువ్వు ఎక్కి కూర్చో అని చెప్పినప్పుడు ఆ మూట పట్టుకొని తన భుజముల మీదే పెట్టుకొని కూర్చుంటాడు. ఆ గుర్రపు బండిని నడిపించే వ్యక్తి వెనక్కి తిరిగి చూడగానే ఆశ్చర్యపోతాడు. ఏంటి ఇతను ఆ యొక్క తన భుజముల మీదే ఆ మూటను పెట్టుకొని తిరుగుతున్నాడు అని. ఆ మూటను తీసి పక్కన పెట్టు స్నేహితుడా అంటాడు. మీరు నాకు స్థానం ఇచ్చిందే గొప్ప విషయం, మరలా నా మూటకు కూడా ఎక్కడ స్థానం ఇస్తాను అని అంటాడు. అయితే నువ్వు పెట్టినా పెట్టకపోయినా ఈ గుర్రం బండి నిన్ను మోస్తుంది కాబట్టి నువ్వు పక్కన పెట్టుకోవడం మంచిది అని చెప్తాడు. ఈరోజు చాలా మందిమే అలానే ఉన్నాం. మన సమస్యలు బరువుని మన నెత్తి మీద మోస్తున్నాం కాబట్టి అనేకమైన జబ్బులకి గురవుతున్నాం. ఎంతమంది డిప్రెషన్కి గురవుతున్నారు, ఎంతమంది జీవితంలో సంతోషం లేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎంతమంది చిన్న చిన్న పిల్లలకు యవ్వనస్తులకు హార్ట్ అటాక్స్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం, మరి అనేకమైన ఆలోచనలు, ఈ యొక్క సమస్యల భారము, శ్రమల భారము మోయలేక అనేకమైన జబ్బులకి గురవుతున్నాం. చూడండి, ఆయన మీ కొరకు చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మరి సమస్త భారం మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు ప్రభు. ఈరోజు మన సమస్యల మూట మన నెత్తి మీదే పెట్టుకుంటాం కాబట్టి మనము విసిగిపోతున్నాము, వేసారిపోతున్నాము, కృంగిపోతున్నాము. మీ భారమును, మీ మూటను తీసుకొచ్చి దేవుని పాదాల దగ్గర పారవేయండి. దేవుని సన్నిధిలో ఏడవండి, దేవుని సన్నిధిలో గోజాడండి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడండి. ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. అయితే ఇక్కడ ఒక చక్కని మాట ఉంటుంది, యెషయా గ్రంథం 66:2 అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. మరి ఈ సొలొమోన్ మహారాజు మందిరం కడతాడు. మరి మీరు నా కొరకు కట్టనుద్దేశించిన మందిరము ఏ పాటిది అని ప్రభు అంటాడు. అపోస్తల కార్యములు 7:48 మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు, నా విశ్రాంతి స్థలం మీది, ఇవన్నీ నా హస్తకృత్యములు కావా? మరి ఇవి నా చేతులతో నేను సృజించినవి కావా? మరి అంత గొప్ప ప్రభువు మనం కట్టే మందిరాల్లో ఏ పాటివి? మరి ఇక్కడ చూసినట్లయితే అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కానీ దేవుడు ఎవరి వైపు ఆయన దృష్టించి చూస్తాడంటే, ఎవరైతే ఆయన మాట విని వణుకుతారో, ఎవరైతే దీనుడుగా ఉంటారో వారిని ఆయన కనుదృష్టి వారి మీద ఉంది. కీర్తనలు 11:4 యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. మరి అందరి మీద ఆయన కన్ను దృష్టి లేదు, కానీ మరి ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే తగ్గించుకొని ఉంటారో వారి వైపు కనుదృష్టి ఉంది. అంతేకాదు, ఇంకొక మాట, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మరి చాలాసార్లు చాలా మందికి
అలవాటు ఉంటుంది ఒట్టు పెట్టుకోవడం. కానీ దేవుని వాక్యం మత్తయి సువార్త 5:34-35లో మీరు ఒట్టు పెట్టుకొనవద్దు అని రాయబడి ఉంటుంది. ఎందుకనగా ఆకాశమైన సింహాసనం, ఆకాశం తోడు అని ఒట్టు పెట్టుకొనవద్దు, భూమి తోడు అని ఒట్టు పెట్టుకొనవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము చాలాసార్లు ఒట్టు పెట్టుకుంటూ ఉంటాం, కానీ అంత గొప్ప అంటే దేవుని నామం తోడు అని, అంత గొప్ప దేవుడు ఎంత అర్హత కావాలండి. చాలాసార్లు ప్రార్థన అంటే చాలా చులకనగా చూస్తాం మనం. ప్రతిరోజు ఆయన సన్నిధిలో గడిపేవారుగా ఉండట్లేదు. ఒక ప్రధానమంత్రిని కలవాలి అంటే ఊరికే వెళ్ళిపోతామా అండి? లేదు, ఒక అపాయింట్మెంట్ ఉంటుంది, పలుమందిని అడగాలి, టైం ఇస్తారు, కుదరదని చెప్తారు, మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుంటే ఎవరికో ఒకరికి ఇస్తారు, అందరికీ దొరకదు. కానీ రాజులకు రాజైన మన ప్రభువుని కలుసుకోవాలి అంటే మరి ఎంత వినయము, విధేయత, గౌరవం కలిగి మనం ఉండాలి అనేది ఎంతో ముఖ్యం. ఈరోజు దేవుని సన్నిధిలో మనము గడపడానికి ఒక సమయాన్ని పాటిస్తున్నామా? నా ప్రభువుని కలుసుకోవాలి, నా ప్రభువుని ప్రార్థించుకోవాలి అన్న ఆశ, వాంఛ కలిగి ఉన్నామా? చూడండి, ఈరోజు మన సమస్యలను ఇతరులకు చెప్తాం. కుమార్తె అయితే తల్లితో చెప్పుకుంటుంది, తల్లితో చెప్తే సమస్యలు తీరిపోతాయా? మరి తల్లిదండ్రులు చెప్పుకుంటే, లేకపోతే స్నేహితులకు చెప్పుకుంటే, బంధువులకు చెప్పుకుంటే సమస్యలు తీరుతాయా? ఏదో 1-2 సలహాలు ఇస్తారు. కొంతమంది అయితే నీకు వచ్చిన బాధను బట్టి మనసులో సంతోషించేవారుగా ఉన్నారు. కొంతమంది తప్పైన సలహాలు ఇస్తారు. కానీ నీ సమస్యలను, నీ యొక్క భారమును అనే ఆ యొక్క మూటను తీసుకొచ్చి దేవుని సన్నిధిలో కుమ్మరించడం ఎంతో ముఖ్యం. ఉదాహరణకు 2 వ్యక్తులు మందిరానికి వెళ్ళి ప్రార్థిస్తారు. మీ అందరికీ తెలుసు, లూకా సువార్త 18వ అధ్యాయం 11 నుంచి మనం చూడవచ్చు. పరిసయ్యుడు, సుంకరి. మరి పరిసయ్యుడు ఎట్లాగా ప్రార్థిస్తాడండి? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను నైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రభా, నేను ఇతరుల వల్లే కాదు ప్రభా, నేను చాలా మంచివాడిని, నేను చాలా భక్తిపరుడిని, వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటాను, మరి నా 10వ భాగాలు సమయానికి చెల్లిస్తాను, ఇతరుల వల్లే నేను పాపిని కాదు అని చెప్తూ ప్రార్థించేవాడుగా ఉన్నాడు పరిసయ్యుడు. పరిసయ్యుడు చెప్పాలంటే స్వనీతితో నిండినవాడు. నేను చాలా భక్తిపరుడిని, నా అంత భక్తిపరుడు ఎవరు ఉండరు, నేను చాలా మంచివాడిని, నేను మంచి పనులే చేస్తాను, మరి ఇతరులందరూ పాపులు అని భావం కలిగిన వాడుగా ఉన్నాడు. మరి స్వనీతితో నిండిన గర్వము, నా అంత పరిశుద్ధుడు ఎవడు లేడు అని గర్వించేవాడుగా ఉన్నాడు. చూడండి, ఎవరితో అయినా మాట్లాడచ్చు, కానీ ఒక గర్విష్ఠితో మాట్లాడగలమా? వారికి ఏమైనా సలహాలు చెప్తే వారి కాని దృష్టిలో నేనే కరెక్ట్, నాకే అంతా తెలుసు, మీరందరూ తప్పుటోళ్ళు అనుకుంటాడు గర్విష్ఠి. ఏ ఒక విషయాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడాడు. ఇంకా ఆ పరిసయ్యుడు దేవుని దగ్గర నుండి ఏం నేర్చుకోగలుగుతాడు? కానీ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను ఈ వ్యభిచారుల వంటి వాడిని కాదు, ఈ దొంగల వంటి వాడిని కాదు, ఇలా అన్యాయస్తుల వంటి వాడిని కాదు, కాబట్టి ఇలాంటి వాడిని కాదు, కాబట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నానని ఆయన యొక్క భక్తిని గురించి ఆయనే మార్కులు వేసుకుంటున్నాడు. కానీ సుంకరి తను దేవుని మందిరానికి వస్తాడు. దేవుని మందిరానికి వచ్చి లూకా 18:13లో, అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంచు, దేవా, పాపినైన నన్ను కరుణించుము. మరి మందిరంలో కాలు
అడుగు పెట్టినప్పటి నుండి తను భయపడుతూ ఉన్నాడు. తన కన్నులు ఆకాశం వైపు ఎత్తి చూడడానికి కూడా భయపడుతున్నాడు. తన రొమ్ములు కొట్టుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ, ప్రభువా నన్ను కరుణించుము. ఈరోజు మందిరాలకు వెళ్తున్నాం, కానీ ఇటువంటి పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన మనం చేస్తున్నామా? అవును, దేవుని మందిరం ఇది, అతి పరిశుద్ధమైన స్థలం. నేను ఎంతో జాగ్రత్తగా నా మాట, చూపు, ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాం. కొంతమంది ఉంటారు మందిరంలో జాగ్రత్తగా ఉంటారు, ఇంటికి రాగానే భార్యాభర్తలైతే భార్యాభర్తతో కొట్లాట పెట్టుకోవడం, చెడ్డ మాటలు మాట్లాడేదిగా ఉంటుంది, బూతు మాటలు మాట్లాడేవారుగా ఉంటారు. ఏమైపోయింది భక్తి? చూడండి, యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది, మరి అటువంటి వారి భక్తి వ్యర్థమే. మరి పైకి భక్తి గలవారు కానీ దాని శక్తి లేని వారు మందిరంలో భక్తులుగా నటిస్తూ ఇంటికి వెళ్ళి గొడవలు పెట్టుకునే భక్తి నిజమైన భక్త? ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయంను మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. మరి నోరు అదుపులో లేకుండా, నోటికి కళ్ళెం పెట్టుకోకుండా నేను భక్తిపరుడని అని అనుకుంటే వారి భక్తి వ్యర్థమే. చాలా మందికి నోరు అదుపులో ఉండదండి. అప్పుడు దాకా మంచిగా ఉంటారు, మందిరంలో పాటలు పాడతారు, దేవుని స్తుతిస్తారు, అంతా బాగానే ఉంటుంది. ఇంటికి వచ్చినప్పుడు ఆ కోప ఉద్రేకం వచ్చినప్పుడు అనేకమైన చేదైన మాటలు, కృంగదీసే మాటలు, బూతు మాటలు, చెడ్డ మాటలు పలికేవారుగా ఉన్నారు. మరి నోరు అదుపులో లేకుండా నేను భక్తి పడిన అనుకుంటే వ్యర్థమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ పరిసేయుడు సుంకరి ప్రార్థన, మరి ప్రభువా నా కన్నులు ఎత్తుటకు కూడా నాకు అయ్యా నాకు అర్హత లేదు ప్రభువా, నేను అంత పాపిని అని నన్ను కరుణించు అని తన రొమ్ములు కొట్టుకుంటూ ఏడ్చేవాడుగా ఉన్నాడు. కీర్తనలు 40:12 నా దోషంలో నన్ను తరిమి పట్టుకొనుగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. ప్రభువా నా పాపము భరించలేకుండా ఉన్నాను, నా తల ఎత్తుకోలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. చూడండి, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చుంటామో ఆయన యొక్క ముఖకాంతిలో మన యొక్క రహస్య పాపములు కనబడతాయి. ప్రభువా నా అంత పాపి ఎవ్వరు ఉండడు ప్రభువా, నన్ను క్షమించు, నన్ను కరుణించు అని గోజాడతాం, ఏడుస్తాం, బతిమాలుతాం. ఈరోజు దేవుని దగ్గరికి రావట్లేదు. మీ యొక్క భార మూట మీ దగ్గరే పెట్టుకుంటున్నారు కాబట్టి మన జీవితాల్లో సఫలత చూడట్లేదు. సమస్త భారం మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అన్నాడు. దేవుని సన్నిధిలో ఆ యొక్క ఏ సమస్య అయితే అది దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని, నా దోషముల బట్టి నేను నా తల ఎత్తుకోలేకపోతున్నాను అని ప్రార్థన చేసినట్లయితే మన సమస్యకు ఆయన పరిష్కారం ఇస్తాడు. ఎవడైతే దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను అని చెప్తాడు ప్రభు. మరి దీనంగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. అవును, చాలా మంది ప్రార్థన చేస్తున్నాం, కానీ పరిసేయుని వంటి ప్రార్థన మనం చేస్తున్నాం. ప్రభువా నేను మంచివాడిని, క్షమించుకో, అవును ఈసారి తప్పు జరిగింది, నేను మందిరానికి వెళ్తున్నాను, నా దశంభాగం ఇస్తున్నాను, నేను ఇతరుల వల్లే కాదు అని తమ దృష్టిలో తాము నీతిపరులుగా ఎంచుకునేవారుగా ఉన్నారు. అందరూ నీతిమంతులుగా తీర్చబడతారు, కానీ ఎవరైతే ధర్మశాస్త్రం ప్రకారం అనుసరించి నడుచుకుని వారే నీతిమంతులు అనబడతారు. రోమీయులకు రాసిన పత్రిక 2:13. కాబట్టి ఈరోజు
మన స్వనీతిని బట్టి మనం ఆధారపడక దేవుని సన్నిధిలో పరిసయుడు లాగా కాక సుంకరి వలె రొమ్ము కొట్టుచు ఏడ్చుచు సమస్తము ఆయన పాదాల దగ్గర పెట్టి దేవుని యొక్క కృప కొరకు వేడుకుందాం. అవును, చాలాసార్లు ఆ దీన మనసు అనే మనసు మనం కలిగి ఉన్నామా? యాకోబు పత్రిక 4:6 ఆయన అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఈరోజు మనకు అటువంటి దీన మనసు కలిగి ఉన్నామా? అంతేకాదు మత్తయి సువార్త 23:12 తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును. ఈరోజు నువ్వు గర్వపు హృదయంతో, అహంకార హృదయంతో నేనే భక్తిపరుడిని, నేనే మంచివాడిని, నేను చాలా మంచి కార్యములు చేసేవాడినని నువ్వు విర్రవీగిపోతూ దేవుని సన్నిధికి వస్తున్నావా? ప్రభువా, నాలో ఏ మంచి లేదు ప్రభువా, నేను ఎందుకు పనికిరాను ప్రభువా, నా హృదయంలో నా తల మీద ఉన్న ఈ భారంను తీసివేయనైనా అయ్యా, నా మీద నీ యొక్క దయను చూపించు, నన్ను కనికరించు అని అడగగలుగుతున్నామా? క్రైస్తవ జీవితం ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు వేడుకొనడమే. మరి ఈ సుంకరి దేవుని యొక్క కృపను వేడుకున్నట్టు మనం చూడవచ్చు. అంతేకాదు 1 పేతురు 5:5 చూసినట్లయితే ఎదుటి వాని ఎడల దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇచ్చును. దేవుడు అందరి ప్రార్థన వినడండి. ఎవరైతే దీనుడై విరిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకునో వాడిని నేను దృష్టించుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎదుటివాని ఎడల దీన మనసు అనే వస్త్రము మనం ధరించుకుంటున్నామా? అదేదో దీన మనసు అంటే చేతులు కట్టుకొని దీనంగా ప్రవర్తించడం కాదు, కానీ ఎలా అయితే ప్రభు, రాజులకు రాజైన మన ప్రభు తన యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టి మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. మరి దేవుని పోలికను విడిచిపెట్టి తను మనుష్యుని పోలికలో పుట్టి మన కొరకు ఆ శిలువలో మరణిస్తూ తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అటువంటి తగ్గింపు కలిగిన హృదయము, దేవుని మాట అంటే భయపడేవారు ఎంతమంది ఉన్నాం? దేవుని సన్నిధిలో వణికేవారుగా మనం ఉంటున్నామా? ఈరోజు చాలా విచారకరమైన స్థితి ఏంటంటే దేవుని మందిరాల్లో దేవుని యొక్క భయము మెల్లగా పోతుందని చెప్పవచ్చు. ఏదో కాలక్షేపానికో, పలు సహవాసాలు చేయడానికో, లేకపోతే పెళ్లి చూపులు చూడటానికో మందిరానికి వచ్చేవారు, అవసరానికి మందిరానికి వచ్చేవారు అనేకులు. ఇది నా దేవుని మందిరము, నేను అతి విధేయతతో నడుచుకోవాలి అన్న భయము లేనివారుగా ఉన్నాం. చూడండి, పరిసేయుడు మందిరానికి వచ్చాడు, సుంకరి మందిరానికి వచ్చాడు. పరిసేయుడు తన స్వనీతితో, తన ఒక గర్వంతో నిండిన మనసుతో వచ్చాడు. కానీ సుంకరి, అయ్యా, నా తల ఎత్తుటకు కూడా నాకు అర్హత లేదు ప్రభువా, నా పాపంలో అంత గొప్పవి, నన్ను క్షమించు, నన్ను కరుణించు అని వేడుకుంటూ తన రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తూ పశ్చాత్తాపం పొందాడు. ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. అవును, చాలామంది అంటారు, ప్రార్థన చేస్తున్నామండి, మా భారాలు మావి తీరట్లేదు అని అంటున్నాం. నిజమైన పశ్చాత్తాపం అంటే ఎలా అయితే ఈ సుంకరి తన రొమ్ములు కొట్టుకుంటూ తన నిజ స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఏడవడమే. అటువంటి పశ్చాత్తాపం ఉంటే ఖచ్చితంగా దేవుడు మన యొక్క ప్రార్థనలకు జవాబిచ్చువాడుగా ఉన్నాడు. ఈరోజు అటువంటి నిజమైన పశ్చాత్తాపం మనం కలిగి ఉన్నామా? ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికై వందనాలు ప్రభా.
అవునైనా చాలాసార్లు ప్రభా అయ్యా భక్తి వేషం వేసుకొని ప్రభా మీ సన్నిధికి వచ్చేవారుగా ఉన్నాం తండ్రి. అయ్యా నీ సన్నిధిలో నిలవబడినప్పుడు ప్రభా సుంకరి వలె ప్రభా ఆ నీ యందు కలిగిన భయభక్తులు మాకు దయచేయండి నాయనా. తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్తమే అని నీ సన్నిధిలో రొమ్ము కొట్టుకుంటూ ప్రభా గోజాడే మనసు మా ప్రతి ఒక్కరికి దయచేయండి నాయనా. అవునైనా మా సమస్యలను బట్టి మేము విసిగిపోతున్నాం అయ్యా. ఇంకా నా జీవితం ఇంతే మారదు, నాకు ఇంకా విడుదల లేదు, నాకు ఈ జబ్బు నుండి విడుదల లేదు, నాకు ఇంకా ఉద్యోగం రాదు, నాకు బిడ్డలు కలగరు అయ్యా, నేను ఇంకా స్థిరపడలేను అని ప్రభా మేము అటువంటి నిరీక్షణ లేని వారుగా కాకనైనా తండ్రి ప్రతి ఒక్క సమస్త భారంను ప్రభా నీ సన్నిధిలో పెట్టి నీ సన్నిధిలో ప్రభా మా పాపముల కొరకు పశ్చాత్తాపడుతూ గోజాడేవారుగా మమ్మల్ని చేయండి నాయన. అయ్యా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడి దర్శించండి నాయన. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.